2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. నేను సునీల్. సో ఈరోజు మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకున్నాం. ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కల్కటా. దాంట్లో యూజీ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు దానికి యాడ్ ఆన్గా పీజీ గురించి మాట్లాడుకుందాం. అసలు పీజీలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఆ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నాయి పీజీలో, ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాన్ ఎలిజిబుల్, ఎంతవరకు అవకాశం ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వడానికి, ఈ మ్యాథమెటిక్స్ అలాగే స్టాటిస్టిక్స్కి సంబంధించి వీటి గురించి మనకి క్లియర్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వెల్కమ్ సార్. నమస్తే. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్, మంచి హిస్టరీ ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ ఇది, కాలేజ్. సో దీని గురించి పర్టికులర్గా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కల్కత్తా. ఎందుకంటే కల్కత్తాని బాగా ఎడ్యుకేషన్గా యూనివర్సిటీస్ పరంగా అభివృద్ధి చేశారని అప్పట్లో మనం చెప్పుకున్నాం. సో అంత చరిత్ర ఉంది ఈ యూనివర్సిటీ. అయితే ఈ ఇన్స్టిట్యూట్కి పర్టికులర్గా మనం లాస్ట్ టైం కూడా యూజీ గురించి చెప్పుకున్నాం, బట్ ఇప్పుడు పీజీ గురించి క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను. రెండు కలిపి ఒక దాంట్లో చేస్తే మనకి కన్ఫ్యూజ్ అవుతారండి. అంటే దేని ఆడియన్స్ కోర్సుకి దానికే ఉంటారు కదండి. అవును సార్. అంటేనండి డెఫినెట్గానండి ఈ ఐఎస్ఐ ఇన్స్టిట్యూట్ అనేది డెఫినెట్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 1931లోను ఆల్మోస్ట్ 92-93 ఇయర్స్ అయిపోయిందండి. పెట్టిన తర్వాత అది ఒక ప్రెస్టీజియస్, ఒక మంచి ఉద్దేశంతో ప్రశాంత్ చంద్ర, సో వాళ్ళు మంచి ఫౌండర్స్ అండి. వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ కలకట్టా కింద ఉండేదండి అది. సో యూనివర్సిటీ ఆఫ్ కలకట్టా కింద ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ చేసి దానికి సపరేట్ ఎంటిటీ ఇచ్చారు. నెమ్మదిగా చేసుకుంటూ వచ్చి 1930స్లో వచ్చిన. ఫస్ట్లో ఓన్లీ మీకు రీసెర్చ్ కోర్సెస్ ఉండే, సబ్సిక్వెంట్గా పీజీ తర్వాత యాడ్ చేశారు, తర్వాత యూజీ. సో అది మీకు సీక్వెన్స్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఓన్లీ స్టాట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కింద దాన్ని డెవలప్ చేశారండి వాళ్ళు. అంటే స్టాట్కి సంబంధించి అంటే ఇప్పుడు జనాభా లెక్కలో సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే మనకు మినిస్ట్రీ లాగా ఎలాగైతే మీకు స్టాట్ లేదా ఆపరేషన్స్ కానీ ఏదైతే మీకు చెప్తామో అంటే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, మొత్తం ఇలాంటివి గణాంకాలకు సంబంధించినటువంటిది, స్టాట్కి సంబంధించినటువంటి గణాంకాలకు సంబంధించినటువంటి మినిస్ట్రీ ఏదైతే మీకు ఉంటుందో MOSPI అంటామంటే దాని కింద పనిచేస్తుంది. ఫండింగ్ అంతా వాళ్ళే ఇస్తారు దీనికి యాక్చువల్గా. సో అఫీషియల్గా గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న ఇన్స్టిట్యూట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే. అందు గురించి ఇది కంప్లీట్గా ఫ్రీ అండి. అలా యూజీ వాళ్ళకి కూడా మీకు స్టైఫండ్ 5,000 ఇవ్వడం అనేది ఎక్కడ ఉండదు. ఓన్లీ ఐఏఎస్సి ఇక్కడ తప్ప యూజీకి డబ్బులు ఎవరిస్తారు, మన డబ్బులు మనం తీసుకు ఎంత గవర్నమెంట్ అయినా మనం ఎంత కొంత కట్టాలి. ఇప్పుడు ఐఐటీకి వెళ్ళి NITకి వెళ్ళినా కనీసం 1,00,000-1,50,000 కడితే తప్ప అది సీట్ ఇవ్వడు కదా. సో వీళ్ళు ఏంటంటే ఫీజు లేకుండా వెనక్కి ఇవ్వడం. అలాగే పీజీకి వచ్చేటప్పటికి కూడా అంటే డెఫినెట్ వాళ్ళు 12,500 లేకపోతే 15,000 ఆ కోర్స్ బట్టి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది జనరల్గా సరిపోతుందండి ఒక విద్యార్థి చదవడానికి. నాకు తెలిసి 12,000-15,000 ఈ రోజుల్లో కాలేజ్ క్యాంపస్లో అకామిడేషన్ ఇచ్చినప్పుడు సరిపోతుందండి వాళ్ళకి. సో దీంట్లో ఉన్న మేజర్ పాయింట్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది స్టాట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కదా, ఓన్లీ మ్యాథ్స్ స్టాట్ ఉంటుంది అనుకుంటారు. కాదు. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇవాల్వ్ అయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ని కూడా సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ కింద సపరేట్ చేశారు. కంప్యూటర్ సైన్స్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్, వాళ్ళు దాన్ని ఇంటిగ్రేట్ చేశారు మ్యాథ్స్కి కంప్యూటర్ సైన్స్ని. అలా ఇంటిగ్రేట్ చేస్తూ డిపార్ట్మెంట్స్ని పెంచుకుంటూ వచ్చారు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. అంటే ఎలా పెంచుకుంటూ వచ్చారంటే అప్లైడ్ స్టాట్ అనేది ఒక డిపార్ట్మెంట్ చేశారు. అలాగే సోషల్ సైన్స్ ఉంటుందండి, చూసారా. సోషల్ సైన్స్కి స్టాట్కి కంప్యూటర్ సైన్స్కి కాంబినేషన్. అదే కదా, సంబంధమే లేని సబ్జెక్ట్. మన వాళ్ళు ఏమనుకుంటారు, సార్ నాకు సోషల్ ఒకటే ఇష్టం, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, నా బయాలజీ ఇష్టం, నా మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు. అలా ఉండదండి, అన్నీ కలిసిపోయినాయి ఇప్పుడు. ఇట్స్ సోషల్ సైన్స్ ఎక్స్క్లూసివ్గా డిపార్ట్మెంట్ ఉందండి. అలాగే ఫిజిక్స్ అండ్ ఎర్త్ సైన్స్ ఉందండి, మళ్ళీ కాంబినేషన్. ఫిజిక్స్ ఎర్త్ సైన్స్కి స్టాట్ కాంబినేషన్, CS కాంబినేషన్. కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్ సైన్స్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అట్లాగే మీకు ఆపరేషన్స్ రీసెర్చ్, జనరల్గా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది ఉంటుంది. అలాగే బయాలజికల్ సైన్స్ అసలు సంబంధం లేదు. చూడండి, చాలామంది విద్యార్థులు బయాలజీకి సంబంధం ఏంటి, బయాలజీకి దీనికి సంబంధం, బయాలజికల్ సైన్స్కి సంబంధించిన రీసెర్చ్ ఎక్కువ చేసేదే CS వాళ్ళు. ఓకే, బయాలజీ రీసెర్చ్ చేయడం కుదరదు, అది CSకి కాంబినేషన్ ఉంటుంది. ఇలాగా ఇంచుమించుగా అన్ని డిపార్ట్మెంట్లకి లింక్, స్టాట్ మ్యాథ్స్ CSని లింక్ చేసుకుంటూ వచ్చాడు వాడు. సో ఆ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ. సో అందువల్ల పీజీలో కూడా మీకు అన్ని కోర్సులు ఉంటాయి. పైగా నాలెడ్జ్ కూడా అన్ని ప్లాట్ఫామ్స్లో ఈక్వల్గా అటెండ్ అయ్యే అవకాశం అంటే అంతే కదండి. ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా కలిపి ఉండాలి కదంటే. ఇప్పుడు ప్రతిదీనండి, ఇప్పుడు డెవిన్ AI అని 3 రోజుల నుంచి మరి న్యూస్లో మీరు చదివారో లేదో తెలియదు కానీ కొత్తగా ఒక US కంపెనీ ఒకటి లాంచ్ చేశారు. అంటే ఫస్ట్ హ్యూమన్ కంప్యూటర్, అంటే హ్యూమన్ కంప్యూటర్ రీప్లేస్ చేసేది. ఫస్ట్ రీప్లేస్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రీప్లేస్ చేయడం అనుకోండి. అదే అవును సార్, నేను చూశాను. ఐ గాట్ యూ. చాలా మంది ఇప్పుడు భయపడుతున్నారు కదా. ఇప్పుడు ఏంటి, ఏం చేస్తుంది అది? అఫ్కోర్స్ అది ఒకటే కదండి, చాలా యాప్స్ వచ్చినాయి. ఎక్స్క్లూసివ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక వీడియో చేసినప్పుడు 'మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్' అప్పుడు మనం మాట్లాడుకుందాం. జనరల్గా జరుగుతున్నది ఏంటంటేనండి, ఇప్పుడు డెవిన్ AI అని 3 రోజుల నుంచి మరి న్యూస్లో మీరు చదివారో లేదో తెలియదు కానీ కొత్తగా ఒక US కంపెనీ ఒకటి లాంచ్ చేశారు. అంటే ఫస్ట్ హ్యూమన్ కంప్యూటర్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రీప్లేస్ చేసేది. ఫస్ట్ రీప్లేస్ అంటే సాఫ్ట్వేర్
ప్రతిదీ అలా టెక్నాలజికల్గా మీకు పెరగడం వల్ల అది ఒక ఫీల్డ్ అంటూ లేదంటే ప్రతి ఫీల్డ్లో టెక్నాలజీ ఉంది, కవర్ చేస్తుంది, ప్రతి ఫీల్డ్లో టెక్నాలజీ ఉంది. సో అది ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పెషల్ థింగ్ ఏంటంటే మనకి ఐఎస్ఏలో మాస్టర్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, మాస్టర్స్ స్టాట్ ఉంటుంది, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఎంటెక్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉంటుంది, బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, అన్ని రకాల డేటా సైన్స్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి, అన్ని రకాల కోర్సెస్ పీజీలో దీంట్లో అందుబాటులో మీకు ఉన్నాయి. అంటే కోర్సెస్ వరకు మనం మాట్లాడుకున్నట్లయితే ఎంటెక్ సిఎస్ ఉందండి, ఎంటెక్ క్రిప్టాలజీ ఉందండి మీకు, అట్లాగే ఎం స్టాట్ ఉందండి, ఎం మ్యాథ్ ఉంది, ఎం క్వాంటమ్ ఎకనామిక్స్ ఉందండి, చూసారు అది క్వాంటిటీ ఎకనామిక్స్, అలాగే క్వాలిటీ సైన్స్ ఉంటుందండి, క్వాలిటీ మేనేజ్మెంట్ సైన్స్, లైబ్రరీ అండ్ మేనేజ్మెంట్ సైన్స్ ఉందండి. ఇట్లాగా ఆల్మోస్ట్ మీకు దగ్గరగా ఒక 8 రకాల పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు క్యాంపస్లో 4 ఉన్నాయి వీళ్ళకి. ఫస్ట్ మీకు కలకట్టా అండి 1931లో, తర్వాత చెన్నై 1960లో, తర్వాత బెంగళూరు 1966లో, ఢిల్లీ 1974, తేజ్పూర్ 2011, ఈవెన్ మీకు హైదరాబాద్లో క్యాంపస్ ఉంది. అంటే ఇంచుమించు అన్ని రకాల క్యాంపస్లు ఉన్నాయి. ఈ కోర్సులు కూడా అంటే సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎట్లా ఆలోచించాలంటే ఎం స్టాట్ ఉందనుకోండి ఓన్లీ ఢిల్లీలో ఉంది, కలకట్టా రాలేదు. ఎం మ్యాథ్స్ కలకత్తా, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ ఢిల్లీ ఉంది, కలకత్తా ఉంది, అలాగే క్వాలిటీకి సంబంధించిన మేనేజ్మెంట్ సైన్స్ ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, అట్లాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ బెంగళూరు ఉంది. ఇట్లాగా అన్ని కోర్సులు అన్ని చోట్ల లేవు. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడండి, ఒక పెద్ద కాలేజీ ఢిల్లీలోనో హైదరాబాద్లోనూ ఉంది, ఒక పీజీ కోర్సు ఒకటే ఉంది, 2 ఉంది అంటే దెన్ యూ కెన్ ఇమాజిన్ ద క్వాలిటీ ఆఫ్ ది ఇదండి. దీనికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడా లేనిది, అలా కంప్యూటర్ సైన్స్ చదవాలన్నా, స్టాట్, మ్యాథమెటిక్ ఏది చదవాలన్నా కూడా అండర్ గ్రాడ్యుయేషన్లో ఆ డిగ్రీ చదవాల్సిన అవసరం లేదు. అది దీని స్పెషాలిటీ. అదే సార్, నేను అదే అడగబోతున్నా. దీని ఎలిజిబిలిటీస్ ఏంటి సార్? అంటే యూజీలో ఏం చేయాలి, గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఎవరెవరు దీనికి అప్లికబుల్, ఎలిజిబుల్ అని అడగ. చాలా నీట్గా డిజైన్ చేశారండి. ఎలా చేశారంటేనంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కదండి, ప్రతి స్టూడెంట్ కూడా ఈవెన్ డొమైన్లో నాలెడ్జ్ ఉన్నవాడు కూడా అంటే ఇలా మ్యాథమెటిక్స్, స్టాట్ ఇలాంటి వాటిల్లోకి వచ్చి ఆ డొమైన్ నాలెడ్జ్ ఏదైతే అతను గెయిన్ చేస్తారో తర్వాత ఈ టెక్నికల్గా ఈ మ్యాథమెటికల్గా నేర్చుకుని తర్వాత ఫర్దర్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో వీడు ఏం చేశారంటేనంటే ఎలిజిబిలిటీ ఏదైనా ఉండొచ్చు, కానీ 11th 12th మ్యాథ్స్ అది ఉండాలి. డెఫినెట్గా మ్యాథ్స్ అనేది ఒకటి ఇంక్లూడ్. మనం రెగ్యులర్గా ప్రతి వీడియోలో చెప్పేదానికి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అయ్యి చూసారా? అదే కదా, మ్యాథమెటిక్స్ అంటే రేపు ఇప్పుడు ఐఎస్ఏలోకి వెళ్ళి బయాలజీ చదువుదామన్నా అదే కదా, మళ్ళీ వాళ్ళు 11th 12th మ్యాథ్స్ చదవాలి కంపల్సరీగా. అలా అంటే నాకు అసలు ఐఎస్సీకి నేను ఎందుకు వెళ్తాను? ఇందాక చెప్పినట్లుగా ఎంబైపీసీ అనేది ఇప్పుడు మీరు అలా అంటుంటే ఏమంటున్నారంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అసలు నేను ఐఎస్ఐకి నేను ఎందుకు వెళ్తాను సార్, నేను మెడికల్ డాక్టర్ని అవుతాను కదా, నాకు ఎందుకని వేస్తున్నారు ముందు అంటే వీళ్ళకి ఇమాజిన్ చేసేస్తున్నారు. ఒక 20 లక్షల మంది రాస్తారా, మనకు అందరికీ సీట్లు రావు, రాకపోతే ఎటు కాకుండా అయిపోతామని. అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయమంటేనే వస్తారాదని భయపడుతున్నాడు. అవును సార్. ఫ్యూచర్లో దానికేం పాజిటివ్గా ఆలోచిస్తాడు, ఇప్పుడేం నెగిటివ్గా ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇమీడియట్గా మిమ్మల్ని ఏదైనా పని చేయమని అనుకోండి నెగిటివ్గా ఆలోచిస్తారు, రాదంటారు. 3 ఏళ్ల తర్వాత చేయమంటే పాజిటివ్గా ఉంటారు. అంటే మీకు కోరిక ఉంటుంది కదా, చేయగలుగుతాం అంటే మీకు కోరిక చేయగలుగుతాం అని అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే దయచేసి 11th 12thలో కానీ మ్యాథ్స్ ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా దీనికి ఎలిజిబుల్. అసలు డిగ్రీ మీరు ఏదైనా పర్లా, ఈవెన్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కూడా, ఇంజనీరింగ్ ఒక్క కోర్సు మాత్రం ఏదైతే మీకు ఆపరేషన్స్ అండ్ రీసెర్చ్ ఉందో దానికి ఒక్కదానికి మాత్రం ఏం చెప్తున్నాడంటే పీజీలో స్టాట్ అన్న ఉండాలి, లేకపోతే పీజీలో మ్యాథ్స్ అన్న ఉండాలి, లేకపోతే బీఈ ఎనీ ఇంజనీరింగ్ అంటే ఎనీ ఇంజనీరింగ్ ఈ 3 ఉన్నట్లయితే 11th 12thలో కానీ మ్యాథమెటిక్స్ ఉన్నట్లయితే మీకు సరిపోతుంది. అంటే పీజీలో స్టాట్ చదవచ్చు, పీజీలో మ్యాథ్స్ చదవచ్చు, బీటెక్లో ఏ ఇంజనీరింగ్ చదివినప్పటికీ కూడా 11th 12thలో మ్యాథ్స్ ఉన్నట్లయితే ఒక ఆపరేషన్స్ క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ అని ఒక కోర్సు ఉందండి ఎంటెక్. దానికి ఒక్కదానికే క్వాలిఫికేషన్ డిఫైన్ చేశాడు తప్ప మిగిలిన దేనికైనా కూడా మిగిలిన ఉన్నటువంటి 7-8 కోర్సులు ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి కూడా 3 years డిగ్రీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఒక ఎంటెక్ అయితే 4 years ఇంజనీరింగ్, ఎనీ ఇంజనీరింగ్, అదే కదా సార్, నాట్ సిఎస్, ఎనీ ఇంజనీరింగ్ ఎంటెక్ అయితే. మిగిలిన ఎం స్టాట్, ఎం మ్యాథ్, ఎం క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ ఏదైతే మీ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏవైతే నేను చెప్తున్నానో 3 years డిగ్రీ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలాంటి డిగ్రీ మీరు చదివినా పర్వాలేదు. సో ఇది ఎలిజిబిలిటీ అంటే. దీని లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? సో ఇది సేమ్ అండి 26వ తారీఖు అండి మనకి. అంటే బ్యాచిలర్స్కి మనం వీడియో చేసాం కదండి, 26వ తారీఖు లాస్ట్ డేట్ అండి. అప్పుడు మనం సియూటీ కానీ 26వ తారీఖు, ఎక్కువగా ఈ డేట్లన్నీ ఇప్పుడే ఉంటాయండి. ఇది కూడా 26వ తారీఖు మీకు లాస్ట్ డేట్ ఉందండి. ఇది చక్కగా అంటే ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి రూట్స్ ఉంటాయండి వెళ్ళడానికి అడ్మిషన్స్. 3 రూట్లు అండి. ఒకటి గేట్ ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు, 2 వాళ్ళ ఎగ్జామ్ ఐఎస్ఐ ఛానల్ అంటారండి, అంటే వాళ్ళు పెట్టి ఎగ్జామ్ ఛానల్. ఇంకొకటి వచ్చేటప్పటికి మీకు గవర్నమెంట్ స్పాన్సర్, జీఓఐ స్పాన్సర్డ్. 3 రకాల ఎంట్రీస్లో మీరు ఈ కోర్సెస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గేట్ ఛానల్లో కొన్ని లిమిటెడ్ సీట్సు,
ఐఎస్ఐ ఛానల్లో కొన్ని సీట్స్, ఓకే, స్పాన్సరింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసినటువంటి ద్వారా కొన్ని సీట్స్ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీరు చూసి ఎంస్టాట్ ఉన్నట్లయితే 38 సీట్లు ఉన్నాయండి. అలాగే మ్యాథమెటిక్స్ చూస్తే 30 సీట్లు ఉన్నాయండి. క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ చూసినట్లయితే ఢిల్లీలోని కలకట్టాలో 25 ఉన్నాయి, కలకట్టాలో 21 ఉన్నాయండి. అట్లాగే క్వాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి ఐఎస్ఐ ఎగ్జామ్ ద్వారా 20, స్పాన్సర్డ్ క్యాండిడేట్స్కి 2. అలాగే మీకు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఉందనుకోండి, ఐఎస్ఐ ఎగ్జామ్ రాస్తే 30 ఉన్నాయి. అలా కాకుండా గేట్ రాస్తే 15 ద్వారా 15 మంది, స్పాన్సర్డ్ స్టూడెంట్స్కి ఒక 3. అలాగే ఎంటెక్ క్రిప్టాలజీ ఏదైతే ఉందో ఐఎస్ఐ వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ ద్వారా అయితే మీకు 20 సీట్లు ఉంటాయి, గేట్ ద్వారా ఒక 5 ఉంటాయి, అలాగే స్పాన్సర్ క్యాండిడేట్కి ఒక 2 ఉంటాయి. అట్లాగే ప్రతి కోర్స్కి కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ప్లస్ అన్ని గవర్నమెంట్ రిజర్వేషన్స్ వర్తిస్తాయి. అవును, ఇది మనం కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఓబీసీ కానివ్వండి, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీహెచ్ కానివ్వండి, ఎక్స్క్లూజివ్గా పీహెచ్ కూడా రిజర్వేషన్ ఉందండి, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. చక్కగా ఒకవేళ స్కోర్ తక్కువ వచ్చినాయి, ఇది ఏంటంటేనండి గేట్ స్కోర్లు కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలా ఐఐటీ అనుకుంటాడు, వీటికి కూడా అప్లై తెలీదు, అప్లై చేస్తే వచ్చేస్తాయి. ఓకే, సో గేట్ కొంచెం స్కోర్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి ఇటువంటివి మంచి. అందులోనూ ఇదేమి అలడప్ప యూనివర్సిటీ కాదు, ఇన్స్టిట్యూట్ కాదు, సో చాలా ప్రెస్టీజియస్ కాలేజ్. ఇంకొకటి ఇంత రిసెషన్లో 100% ప్లేస్మెంట్ వచ్చిన కాలేజ్ ఇది ఒకటేనండి ఇండియాలో. ఇప్పుడు 2023లో 24లో ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళలో ఏ యూనివర్సిటీ ఇండియాలో 100% ప్లేస్మెంట్ రాలా, ఇది ఒకటే వచ్చింది. సో ఫ్యూచర్కి కూడా బెంగలేదు. అది మీరు వెళ్తే మీకు ఎలాంటి టఫ్, ఎందుకంటే ఆ కోర్సులు అంత స్ట్రాంగ్ అయ్యి, స్టాట్, మ్యాథ్స్, సిఎస్ ఇవి చాలా ఆబ్వియస్గా స్ట్రాంగెస్ట్ కోర్సెస్ కదండి ఇవన్నీ. సో ఇందులో కనుక మీకు సీట్ వచ్చింది అంటే ఫ్యూచర్ బెంగలేదు, కంపల్సరీ ప్లేస్మెంట్ వస్తుందని. అలాగే వీళ్ళకి ఎగ్జామ్ పెడతారు కదండి, వాళ్ళు గేట్ రాలేదనుకుందాం, మళ్ళీ ఎగ్జామ్లో కంప్యూటర్ సైన్స్ మొత్తం నాలెడ్జ్ కావాలనుకుంటారు వీళ్ళు. సార్ నేను కంప్యూటర్ సైన్స్ చదవలేదు కదా, మీరేమో ఏది పడితే ఎవడ పడితే రాయొచ్చని చెప్తున్నారు, మరి ఎగ్జామ్ నేను పాస్ అవ్వగలనా, అది కూడా ఒక డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా మాకు డౌట్స్ అయితే ఎక్కువే వస్తాయి సార్, డౌట్స్ అయితే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఏంటంటేనండి చాలా చక్కగా ఏం చేశారంటేనండి 11th 12thలో మీరు ఏదైతే మ్యాథమెటిక్స్ చదివారో తెలుగుగా ఏం చేశారంటే ఎనీ డిగ్రీ 11th 12th మ్యాథ్స్ అంటాం వల్ల వాడు మ్యాథమెటిక్స్ 11th 12th మ్యాథ్స్ పెట్టాడు అక్కడ. ఓకే, మినిమం నాలెడ్జ్ పెట్టి బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెట్టాడు. అంటే మీరు ఏ డిగ్రీ చదివినా C++ కానీ జావా కానీ ఇలాంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, అంటే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి అంత హెవీనెస్ కానీ కంప్యూటర్ సైన్స్కి ఎగ్జామ్ రాసి అంత టఫ్గా ఉన్నటువంటి సిలబస్ దీంట్లో లేదు. ఎందుకంటే వాడు ఎలిజిబిలిటీ రిలాక్సేషన్ చేశాడు కాబట్టి సిలబస్ను కూడా అలా రిలాక్స్ అయ్యాడు. ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ కూడా రాయాలన్నాడు అనుకోండి, బీటెక్ సిలబస్ పెట్టేవాడు, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. అలా కాదండి, బీటెక్ ఎనీ బ్రాంచ్ అనడం వల్ల వాడు సిలబస్ను రిలాక్స్ చేశాడండి. ఇది ఇక్కడ బ్యూటీనెస్. అంటే చక్కగా క్వాలిఫికేషన్ రిలాక్స్ చేస్తూ సిలబస్ దానికి తగ్గట్టుగా వాడు డిజైన్ చేయడం జరిగింది. సో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫీజు కూడా లేదండి, 1 lakh లోపే ఉంటుంది అది, 50,000 అలా ఉంటుంది. స్టైఫండ్ కూడా ఆల్మోస్ట్ 14,000. ఆటోమేటిక్గా మీకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు, పైగా స్పాన్సర్షిప్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇందులో గనక మీరు సంపాదించగలిగితే సీట్ని, ఫ్యూచర్కి అయితే ఎటువంటి డౌట్ ఉండదు, హ్యాపీగా ఫ్యూచర్ని లీడ్ చేయాలి. 3 years డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేయాలండి. 3 years డిగ్రీ బీఎస్సీ చదువుతారు కదా కొంతమంది వాళ్ళు, సో బీఎస్సీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఇంటర్ది ఉంటే సరిపోతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ కెరియర్స్. ఈ విషయంలో కల్కట్టాలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ సార్ చెప్పినట్టుగా 4 ప్లేసెస్లో కూడా ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూట్స్. అలా ఫస్ట్ నుంచి కలకట్టా వాళ్ళు నేను ఐఐఎంస్కి నేను వెళ్ళానండి ఫ్రీక్వెంట్గా, అంటే ఇప్పుడు కాకుండా 10 years బ్యాక్ కూడా నేను అబ్జర్వ్ చేశాను వెస్ట్ బెంగాల్ వాళ్ళకి. మరి వాళ్ళు చేపలు తినడం వల్ల ఏంటో తింటుంది తెలియదు కానీ వాళ్ళు మ్యాథమెటిక్స్ మంచి బాగా స్ట్రాంగ్గా చేసేవాడు అండి. అంటే ఇప్పుడంటే మనకి ఐఐటి కోచింగ్లు అవి వచ్చి మన ఆంధ్ర వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు, కానీ మీరు వెనక్కి ఒక 20 ఏళ్ళు వెళ్ళాలంటే వెళ్తే ఎక్కువగా వాళ్ళు చాలా షార్ప్గా ఉండేవారు. ఈవెన్ మేము చదివే రోజుల్లో కూడా న్యాచురల్ షార్ప్నెస్, అంటే మనం ట్రైన్ అయిన షార్ప్నెస్ వేరు. ఒరిజినల్గా నేను అడిగేవాడిని ఏంటి అలా మీరు బెనర్జీలు అని ఉంటాయండి పేర్లలో, మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ వాళ్ళ పేర్లు మీకు వెనకాల బెనర్జీలు అని ఉంటాయి కదా. అయితే ఏ చేపలు ఎక్కువ తినడం వల్ల అంటామంటే మనమే చికెన్ మటన్ తినలాయేమా ఏంటి అన్నట్టు నాకు డౌట్ అలా అనిపించింది నాకు. అంటే వాళ్ళు డైలీ ఫిష్ తింటారండి. అవును, డెఫినెట్గా వాళ్ళకి దొరికే ఫుడ్ అది ఎక్కువ కదా సార్. డైలీ ఫిష్ తింటారు, మరి వాళ్ళు షార్ప్గా ఉంటారు. అందులో మ్యాథమెటికల్గా ఐఎస్ఐ ఎగ్జాము, సిఎంఏ ఎగ్జాము అసలు వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారండి రాసి, కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు. సో డెఫినెట్గా చేపలు కూడా మీరు తినండి. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే సీ ఫుడ్ ని కాన్సన్ట్రేట్ చేయండి, చికెన్ మటన్ మానేసి మీరు సీ ఫుడ్ కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం లాజికల్గా బ్రెయిన్ కూడా కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే
సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్ట్. అందుకనేమో సార్ మన వాళ్ళు బెండకాయ నూనె చేపలని కాంబినేషన్ పెట్టారు. బెండకాయ చేపల పులుసు 2 తిన్నా కూడా బుర్ర పెరగదు. మీ సీ ఫుడ్ జనరల్గా డెఫినెట్గా అది గుడ్ థింగ్ అంటే. అంటే మళ్ళీ మన చేపల్లో వేసి చేపలు ఉంటాయి మన పెంచుతారు కదండి ఏదో మన పాండ్, అవి మందులు అవి వేస్తూ ఉంటారు. న్యాచురల్ గా సీ ఫుడ్ అనేది పెంచితే పెరిగే కాదు, సముద్రంలోనే పెరుగుతాయి. మిగిలిన పాండ్స్ లో వేసి ఫిష్ మరి డేంజర్ అంటున్నారు. అవును అవును, అంటే రకరకాలుగా వాటికి మరి మనిషి చెయ్యి ఎప్పుడైతే పడుతుందో వాటి పెరుగుదలలో ఖచ్చితంగా అవి పొల్యూట్ అవుతున్నాయి. ఈవెన్ కొబ్బరి బోండాలు కూడా ఇప్పుడు పొల్యూటెడ్ సార్. బోండం కూడా పెరిగే అంటే వాటి రూట్స్ నుంచే మనం విషాన్ని కలుపుతున్నాం. ఫ్రూట్స్ తినాలంటే భయవేస్తుంది కదండి జనాలు ఇప్పుడు. సో అందుకని న్యాచురల్ గా వచ్చే ఫుడ్ ని ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. జోక్స్ పార్ట్ మీరు స్టార్ట్ ఇన్స్టిట్యూట్ లో కనుక మీకు గనక అవకాశం వస్తే గో ఫర్ ఇట్ వితౌట్ ఎనీ సెకండ్ డౌట్. సో 26కి లాస్ట్ డేట్ ఉంది. అప్లికేషన్స్ చేయాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఎంటెక్కి అలాగే పీజీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ అవగాహన కల్పించినందుకు ప్రత్యేకంగా డాక్టర్ సతీష్ గారికి ధన్యవాదాలు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.